ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి శ్రావణ మాసం రానే వచ్చింది. శ్రావణ మాసంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎన్నో పవిత్రమైన దినాలు, ఎన్నో పండగలు. మరి ఈ పండగల కోసమే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈ శ్రావణ మాసంలోనే మరి మన కృష్ణయ్య కూడా పుట్టింది. కృష్ణాష్టమి అంటే కృష్ణుడి జన్మదినం కూడా మరి ఈ శ్రావణ మాసంలోనే ఉంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా కృష్ణాష్టమి ఉంది కదా, మన కృష్ణయ్య పుట్టిన రోజులు మరి ఎలా జరిపించవచ్చు అంటే ఆయన జన్మదినం రోజున ఏం పాటించాలి, శ్రావణ మాసంలోనే ఆయన జన్మించడానికి ప్రత్యేకత ఏంటి, అసలు ఈ శ్రావణ మాసానికి మరి కృష్ణాష్టమికి ఏంటి అసలు సంబంధం, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు మరి నాగమణి గారు. నాగమణి గారు చెప్పే ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క సలహాలు, ప్రతి ఒక్క విశ్లేషణ మా హిట్ టీవీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తూ ఉంటారు. అందుకు నాగమణి గారి తరఫున, మా తరఫున కూడా మా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి అడిగి తెలుసుకుందాం. మీకోసమే ఈరోజు మళ్ళీ హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీకు మరి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. చాలా సంతోషం అమ్మా. నేను కూడా హిట్ టీవీ చూసే ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తప్పకుండా అమ్మా. ఎందుకంటే శ్రావణ మాసంలోనే ఎన్నో పండగలు, ఎన్నో పవిత్రమైన రోజులు. అదే కాకుండా మరి కృష్ణాష్టమిని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. కృష్ణాష్టమి వస్తుందంటే కృష్ణుడి రూపాలను ధరిస్తూ ఉంటారు, పిల్లలకి ఏసి సంబరపడిపోతూ ఉంటారు, కృష్ణుడి పాదాలతో నడిపిస్తూ ఉంటారు, ఆ పాదాలు ఇంట్లోకి వేయిస్తూ ఉంటారు, బయట నుంచి ఇంట్లోకి. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అసలు కృష్ణాష్టమి అంటేనే ఒక మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది వాస్తవంగా. అమ్మో కృష్ణాష్టమి వస్తుంది, ఆ ఉట్టి కొట్టడాలు, అందులో ఒకటి అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఆ ఉట్టి కొడుతూ సంబరంగా చేసుకుంటారు వాస్తవంగా చెప్పాలంటే. అంటే ఈ శ్రావణ మాసంలో ఈ కృష్ణాష్టమి వస్తుంది కాబట్టి ఈ కృష్ణాష్టమి గురించి మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాం. ప్రత్యేక చాలా మంచిదమ్మా. అసలు శ్రావణ మాసమే మనకి శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైందని, ఈ శ్రవణ నక్షత్రం కూడిన పూర్ణిమతో ఈ శ్రావణ మాసం మొదలైందని అని అన్నాం. అందులోనూ దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి చాలా ప్రాముఖ్యం నిజంగా. కాబట్టి స్వామి ఏదైతే శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన శ్రవణ నక్షత్రంలో శ్రావణ మాసం వచ్చిందో ఆ శ్రావణ మాసంలోనే కృష్ణయ్య అష్టమి తిథిలో రోహిణీ నక్షత్రంలో పుట్టడం అనేది జరిగింది. ఒకటమ్మ, రోహిణీ నక్షత్రం అనేది చంద్రుడు అధిపతి, చంద్రుడు మనస్కారకుడు. కృష్ణయ్య చుట్టూతా కూడా అంతమంది ఆయన చుట్టూతా చేరటము, ఆయన్ని ఆకర్షించబడటం కూడా ఇదొక కారణం. ఆయనను ఆకర్షించని వాళ్ళు అంటూ ఉంటే కదా అంటే ఆ నక్షత్ర ప్రభావం, అది ఆయన పుట్టింది ఆ రోహిణీ నక్షత్ర ప్రభావం అన్నమాట. నిజం. తర్వాత కృష్ణుడి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ముఖ్యంగా మనకి కావాల్సిందమ్మా, కొన్ని వందల వేల సంవత్సరాలకి మనిషి జీవితం ఎలా నడుచుకోవాలి, ఎలా ఉంటాయి పరిస్థితులు, ఎట్లా ఉపద్రవాలు వస్తాయి, వాటినన్నిటినీ తట్టుకుని మనిషి ఎలా నిలబడాలి అన్న ఉద్దేశంతో ఆయన మనకి ఒక అర్జునుడు అనే ఆయన్ని మధ్యవర్తిగా అట్లా పెట్టుకుని, అసలు అర్జునుడు కాదా వాళ్ళు ఉపదేశించింది, అర్జునుడితో పాటు మనందరికి కూడా మహత్తరంగా ఉపదేశించబడింది భగవద్గీత. అది ఆచరణ గ్రంథం. ఎందుకంటే అమ్మా, కృష్ణయ్య శ్రీ మహావిష్ణువుగా విష్ణువయ్యి కృష్ణ జన్మ ఎత్తినా కూడా ఆయన పడిన బాధలు లేవు. పాపం పుట్టడమే, ఆయన జైల్లో పుట్టడం, అక్కడి నుంచి పాపం వెళ్ళటం, వేరే ఇంట్లో పెరగటం, అక్కడి నుంచి చాలా సంవత్సరాల తర్వాత తల్లిదండ్రి దగ్గరికి తిరిగి రావటం, నీలాపనిందలకు గురి కావటం. ఏమండి, ఇంకా ఆయన ఒక రకంగా అంటారు, ఆయన అమ్మాయిలకి లోలుడు, స్త్రీలోలుడు అని పిలువపట్టం, కానీ అది తప్పు విషయము. ఇట్లాంటివన్నీ ఎన్నెన్నో ఆయన అనుభవించాడు స్వయంగా. అనుభవించి చివరి దశలో మనందరికీ ఏమి నేర్పారంటే, మనకి కరోనా లాంటి విపత్తు కార్యక్రమాలు మనకి విపత్తులు వచ్చినాయి. ఆ కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు అసలు ఇంట్లోంచి ఆ కరోనా సోకిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే, అమ్మ కొన్ని కుటుంబాల్లో ఇప్పటి వరకు
వాళ్ళు చనిపోతే వాళ్ళు ఇప్పుడు బతికున్నారో బతికులేరో కూడా తెలియదమ్మా. అవును. వాళ్ళని అక్కడక్కడే తీసుకెళ్ళి హాస్పిటల్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని మూకమ్మడిగా పూడ్చిపెట్టారో దహనం చేశారో కూడా తెలియని పరిస్థితి. అవును. అది కోటాన కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా అనుభవించి తీరారు. కృష్ణయ్య ఆ రోజే చెప్పాడు, ఆయన అడవిలోకి వెళ్ళి నిర్యాణం పొందినప్పుడు ఆయన్ని కొన్ని రోజుల దాకా ఎవరు గమనించాల, నిర్యాణం పొందారు స్వామి అని కదా. తర్వాత పాండవులు గ్రహించి ఆయన దహన సంస్కారాలనేవి చేయటం జరిగింది. ఆయన సాక్షాత్తు అలా జరిగింది, ఆయన అలా బాధపడ్డారు కాదనమ్మా అక్కడ. తస్మాత్ జాగ్రత్త జనులారా, ఇట్లాంటి విపత్తర కార్యాలనేవి మీకు విపత్తులనే వచ్చి పడతాయి మీద, ఇంత గుండె నిబ్బరంతో ఉండాలి, అందరికీ ఈ పరిస్థితులనే ఎప్పుడప్పుడు వస్తాయి అని మనకి ధైర్యాన్ని ఉపదేశించారు. ఎన్నో చెప్పారు భగవద్గీతలో. కాబట్టి కృష్ణయ్య ఈ శ్రావణ మాసంలో పుట్టడం కాదమ్మా, అసలు మనందరి కోసం పుట్టారనమాట. ఆయన అంత అద్భుతమైన అవతారమూర్తి ఈ శ్రావణ మాసంలో అష్టమి రోజున పుట్టడం జరిగింది. దాన్ని విశేషంగా ఎక్కువగా పల్లె ప్రాంతాల్లో గొల్లలు తమ ఇంటి పిల్లాడుగా భావించి విశేషంగా కృష్ణాష్టమిని విశేషంగా చేయటం. వాళ్ళు కూడా 3 రోజులు 5 రోజులు 9 రోజులుగా ఏం చేయాలంటారు? కృష్ణాష్టమి రోజున కూడా మన వ్రతాలు పూజలు అవి చేసుకున్నట్టే నియమనిష్టలతో. అక్కడ కలశం ఉండదు, అక్కడ మళ్ళీ మూర్తులను తీసుకొచ్చి పెట్టి విశేషంగా అక్కడ ఒక బ్రాహ్మణ్ణి నియమించుకుని మండపాలు తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు తయారు చేసుకుని యథావిధిగా మనం ఏ వ్రతాలు పూజలు అయితే చేస్తామో అలా యథావిధిగా స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రసాదాలు తయారు చేసుకుని నైవేద్యం పెట్టుకుని చాలా ఆటపాటలు కోలాటాలు వేయటం కానీ, సాయంత్రం పూట చివరి రోజున ఉట్టి కొట్టే పండగ కానీ ఇవన్నీ చేసుకోవటం జరుగుతుంది. తర్వాత విశేషంగా కృష్ణాష్టమి రోజున స్వామి రాత్రిపూట జననం కాబట్టి ఎక్కువగా రాత్రిపూటే ఈ పండగను చేయటం అనేది జరుగుతుంది. కృష్ణాష్టమి రోజున పగలల్లా ఉపవాసం ఉండి యథావిధిగా సాయంత్రం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. విశేషంగా కృష్ణాష్టమిలో మనకి విశేషంగా పెట్టే ప్రసాదం ఏంటంటేనమ్మ కట్టికారం అంటారు. దాన్ని బాలింతలకి ప్రసవించిన తర్వాత తినిపిస్తారు కదా. ఆ కట్టికారం అనేది ప్రసాద విశేషం అసలు కృష్ణాష్టమి. అది కొద్దిగా వాటి కాకుండా ప్రసాదంగా అవి పక్కన ఉంటాయి. ఈ కట్టికారం చాలా విశేషమైంది. ఏ పూజల్లోనూ ఏ ప్రసాదాల్లోనూ ఎక్కడ ఏ దేవుడి దగ్గర మనం తినం. అంటే దాని ప్రత్యేకత ఏంటి? కృష్ణాష్టమి రోజే పెట్టడానికి గల కారణం అదే, ఆయన పుట్టాడు కదా, అమ్మకి దేవకీ దేవికి తయారు చేసిందేమో అది. ఈ రోజున విశేషంగా అది పెట్టడం జరుగుతుంది. ఆ కట్టికారం అనేది కొద్దిగా తిమ్మిరిగా వగరగా కారంగా అలా ఉంటుంది. ఆ బాలింతలకు చాలా మంచిదని పెడతారు. కాబట్టి అది శుభసూచకంగా స్వామివారికి నైవేద్యం పెట్టి అందరికి ప్రసాదంగా పెట్టడం కూడా జరుగుతుంది. తర్వాత స్వామివారిని ఉయ్యాల్లో ఊగించటం. అవును, పూజలో కూడా ఉయ్యాల పెట్టి ఊగిస్తారు. అవునమ్మా. ఈ పండగ భాగంలో మనం 3 రోజుల కార్యక్రమం చేసుకుంటాం, 5 రోజులు చేస్తారు. ఒక్కొక్కళ్ళు శక్తి ఉన్న వాళ్ళు 9 రోజులు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఈ భాగంలోనే బాలకృష్ణుడు కాబట్టి ఒక ఉయ్యాల ఏర్పాటు చేసి స్వామివారిని దాంట్లో ఊరేగించడం. ఏదో అయినా కూడా శాస్త్రోక్తంగానే జరగాలి, స్టెప్ బై స్టెప్. పూజా విధానం కానీ, ముట్టి కొట్టే విధానం కానీ, ఉయ్యాల్లో ఊగించటం కానీ, ప్రసాదాల నైవేద్యం కానీ ఇవన్నీ కూడా యథావిధిగానే జరగాలి. అనేక కృష్ణ క్షేత్రాల్లో, తర్వాత వైష్ణవ క్షేత్రాలు ఏమున్నా, వెంకటేశ్వర స్వామి గుడి కానీ ఏమన్నా ఉన్నా కూడా అక్కడ కూడా కృష్ణుడి విగ్రహాన్ని ఒకటి పెట్టి కృష్ణారాధన చేయటం అనేది జరుగుతుంది. విశేషంగా హరే రామ హరే కృష్ణ ప్రత్యేకమైన మందిరాలు ఉన్నాయి కదమ్మా, ఆ మందిరాల్లో చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఏంటో కొత్తగా విదేశాల్లో కూడా మన అమెరికా వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు అంటే తెల్లవాళ్ళు అంటాం కదా, వాళ్ళు కూడా కృష్ణ భక్తికి పారవస్యం పొంది వాళ్ళు కూడా ఈ కృష్ణాష్టమిని విశేషంగా ఆచరించడం అనేది జరుగుతోంది. చాలా అద్భుతమైన పండగ, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఉత్సాహమైన పండగ. ఇంట్లో ఎవరైనా పసిపిల్లలు ఉంటే ఆడపిల్లలందరికీ గోపిక వేషము, తర్వాత మగపిల్లలందరికీ కన్నయ్య వేషం, కృష్ణుడి వేషం, చక్కగా నెమలి కిరీటం పెట్టి వాడికి ఒక పట్టు వస్త్రం కట్టి వాళ్ళు ఆడుకుంటున్నట్టు నవ్వుతున్నట్టు రకరకాల వీడియోలు తీసుకుని ఫోటోలు తీసుకుని ప్రతి తల్లి తన బిడ్డకి, ఒకవేళ ఆడపిల్ల పుట్టినా కూడా
ఆడపిల్లకు కూడా పుట్టినా కూడా ఆడపిల్లకు కూడా కృష్ణుడి యొక్క వేషం వేసి ఆనందిస్తుంది. అవును నిజం. తను దేవకి అవుతుంది, తను యశోద అవుతుంది. అవును. తను కూడా అట్లా అలంకరించుకుని సరదాగా చేసుకుంటుంది. పిల్లలు లేని వాళ్ళు ముఖ్యంగా కృష్ణాష్టమిని ఒక వ్రతంగా, ఒక భక్తి శ్రద్ధలతో కూడా నియమనిష్టలతో ఉపవాసం ఉండి ఆచరించడం వల్ల వాళ్ళకి వెంటనే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. సంతాన ప్రాప్తి విశేషంగా వాళ్ళు సంతాన ప్రాప్తి కోసం చెయ్యాలి. ఇదే రోజున వాళ్ళు ఒకవేళ ఆడపిల్లలే ఉండి మగపిల్లలు లేరనుకోండి, వాళ్ళు పుత్రపత వేణుగోపాలం అనే మంత్రాన్ని కానీ, అసలు సంతానం లేని వాళ్ళు సంతాన వేణుగోపాల స్వామి మంత్రాన్ని కానీ ఈ రోజున ఉపదేశంగా తీసుకుని దీన్ని దీక్షగా మంత్రం చేయటం వల్ల కూడా వాళ్ళకి వెంటనే సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలా పొంది చాలా మంది సంతానం పొందిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గర కూడా చాలా మంది రావటం. పెళ్లి కాని అమ్మాయిలు చేస్తే మంచిగా కృష్ణుడు లాంటి భర్త వచ్చే అవకాశం. పెళ్లి కాని వాళ్ళు ఏం చేయాలంటే ఈ రోజున రుక్మిణీ సందేశం అని పారాయణం ఉంది. రుక్మిణీ సందేశ పారాయణం ఉంది. అది కూడా ఈ రోజే దీక్షగా చేసుకుని వాళ్ళు పారాయణం చేయటం వల్ల తొందరలో వాళ్ళకి మంచి భర్త లభిస్తాడు, కృష్ణుడు లాంటి భర్త. కాబట్టి కృష్ణాష్టమి రోజున విశేషంగా ఇవన్నీ కూడా మనం చేసుకుని తీరాలి. ఒకవేళ సంతానం లేదు, వాళ్ళ ఆ ఇది దాటి వచ్చారు అనుకున్న వాళ్ళు కూడా ఏదన్నా మనం దత్తత కార్యక్రమాలు కనుక ఏమన్నా చేసుకోవాలనుకున్నా కూడా ఈ రోజున మనం నామమాత్రంగా అనుకుని విశేషమైన ముహూర్తం పెట్టుకుని ఆ రోజున, అంటే ఆ రోజు ఉట్టి కొడతారు. ఉట్టి కొట్టడం పైన విశేషం ఏంటంటారు? అదొక వేడుకైన పండగమ్మ. ఇప్పుడు మనం కలశం అయితే ఎట్టా, దాంట్లో ఉట్టిలో మనకి ఈ సున్నము ఒక రకమైన పసుపు కూడిన దాంతో ఒక జలాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ జలాన్ని కూడా ఆ ఉట్టిని కూడా పూజ చేస్తారు. అవును, అది సామాన్యమైన విషయం కాదు. ఆ జలంలో ఒక పవిత్రత అనేది వస్తుంది. దాన్ని ఏంటంటే వసంత జలం అంటారు. వసంత పంచమి రోజున కూడా ఈ జలాల్ని మనం చేసుకోవటం. ఆ తర్వాత హోలీ రోజున కూడా న్యాయంగా అయితే ఇదే చేయాలి. దాన్ని పసుపు సున్నము, తేట సున్నం అంటారు. ఇదివరకు గానుగ సున్నం ఉండేది. ఆ సున్నంతో కనుక జలాలు తయారు చేసి దాంట్లో కూడా పంచపల్వాలు వేసి అది కొడితే ఆ జలాలు ఆ పైకి ఎక్కి కొట్టడం కదా, ఆ జలాలు అందరి మీద పట్టడం వల్ల వాళ్ళకు ఒక పవిత్రత ఏర్పడుతుందని కూడా దీంతో చెప్పడం చెబుతుంది. అవును. ఇంకొకటి పల్లెటూర్లలో ఈ ఉట్టిని కొట్టిన తర్వాత ఆ ఉట్టి కుండ ఏదైతే పగులుతాదో ఆ పగిలినాక ఆ కుండ పెంకులు తీసుకెళ్లి దాచుకుంటూ ఉంటారు. ఆ పెంకులు తెల్లారి కూడా తీసుకెళ్తూ ఉంటారు. అంటే ఏంటి అసలు? ఏం లేదండి, అది పవిత్రమైంది కదా, అది పవిత్రమైంది. అంత ఇదిగా చేశాం కాబట్టి ఈ ఉత్సవాల్లో పాల్గొన్న వాళ్ళు కూడా దాన్ని ఒక గుర్తుగా కూడా తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోవటం అనేది జరుగుతుంది, జ్ఞాపకంగానే. అంతే, ఎందుకంటే చాలా చాలా మందికి చాలా ఆనవాయితీలు ఉంటాయి. ఆ ఉట్టి కొట్టేటప్పుడు పరిగెత్తి వాళ్ళు కర్రలు పట్టుకొని పరిగెత్తేటప్పుడు కింద అది బంక మట్టిని వేసి ఆ మట్టి మీదకి వెళ్ళి పరిగెడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. అందుకే ఏంటి ఆ వీటికి ఏమైనా ప్రత్యేకమైన గుర్తింపు ఉందా, లేకపోతే ఆ వీటికి విశిష్టత ఉందా, లేకపోతే నార్మల్ గానే వాళ్ళు పెట్టుకుంటారా అనేది కూడా డౌట్లు ఉన్నాయి. చాలా తప్పు విధానం ఏంటంటే ఉట్టి కొట్టే పండగ కూడా ఇప్పుడు జ్వాలాతోరణ ఒక చోట చేస్తాం కదా ఒక సమయంలో, అలాగే ఉట్టి కొట్టడం కూడా ఒక పండగ లాంటిది. ఒక ఆచార వ్యవహారము, ఒక ఆనందంతో కూడిన ఒక క్రీడ. ఆ క్రీడని వక్రీకరిస్తున్నారు. ఏంటంటే కింద బురద చల్లటం, నీళ్లు చల్లటం, ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కావు. ఆ టైంలో ఏదైనా కాలు జారి పడ్డా చేసినా వాళ్ళకి ఏమన్నా జరగకూడదు జరిగినా కూడా ఈ పండగ ప్రభావం, ఆనందం అనేది అక్కడ మనం కోల్పోవటం అనేది జరుగుతుంది. కాబట్టి పొరపాటున అలాంటివి ఏమి చేయకూడదండి. అవన్నీ ఒక రకంగా చిలిపి సంఘటనలు, అది చిలిపిగా తీసుకోవాలి మనం, అట్లాంటి చేయకూడదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి కదా, ఏ వ్యవస్థతో ఏ సనాతన ధర్మంతో మనం చేస్తున్నాము, దాన్ని పక్కదోవలు పట్టించకూడదమ్మా, జారి పడితే. కాబట్టి అట్లాంటివి చేయకూడదండి, చేయకూడదు. కాకపోతే ఏంటంటే ఒక అందము విజువల్గా కూడా చాలా అందంగా ఉంటుంది కాబట్టి వలయాకారంగా అందరూ వంగి దాని మీద అందరూ నిలబడి దాని మీద అందరూ ఒక ఉండి అదొక విన్యాసంగా ముందుగానే అభ్యాసం చేస్తారు. కొంతమంది కుర్రవాళ్ళంతా అభ్యాసం చేస్తారు. అట్లా అభ్యాసం చేస్తే వీళ్ళకి ఏంటంటే అదొక వ్యాయామం కూడా ఉంటుంది. దేన్నైనా సాధించుకోగలిగిన గుణం, అది చెప్తోంది, ఒక పట్టుదల వస్తుంది. కాబట్టి ఇట్లా బురద వేయటము, నీళ్లు చల్లటము, ఇవన్నీ చేయకూడదు, చేయకూడని పనులు.
తప్పకుండా అమ్మ. ఎందుకంటే కృష్ణాష్టమి అంటేనే అందరికీ ఎంతో కన్నుల పండగగా కూడా కన్నయ్యకు పూజ చేసుకుంటూ ఉంటారు. నిజంగా చాలా తప్పకుండా విశిష్టంగా చేసి తీరవలసిందండి అవును. కృష్ణయ్య. చాలా ఎందుకంటే విశిష్టంగా భావిస్తారు. ఆయన కటాక్షం కూడా కావాలి అయ్యో అనుకుంటారు. కావాలమ్మా. ఖచ్చితంగా. మన కాబట్టి మనుడే ఆయన నిజంగా. ఉపదేశించింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన కటాక్షం ఉంది కాబట్టి ఈ మాత్రమైన అవునండి, ఉంటున్నారు ఈ అవునండి. కలికాలంలో. మనకు ఇన్ని ఓర్పు అండి, జరుగుతున్నా మనకు నిజంగా. ఓర్పు ఓదార్పు కృష్ణయ్య అంటే ఆయన తెలుసా? చిన్న చిరునవ్వుతోనే అంత అవును, ప్రపంచాన్ని అవును, అవును. ఇచ్చేసిన ఎలా వాడు. ఉండాలి, ఎలా సహనం వహించాలి అనని ఆయనకి శమంతకమణి యొక్క అపనింద కూడా ఆయన మీద పడ్డప్పుడు కూడా మీకు కూడా ఇట్లా వస్తే ఇట్లా నివారణ చేసుకోండి, అవును. నిరూపించుకోండి, కానీ పొంగిపోవద్దని అనేక విషయాల గురించి చెప్పాడమ్మ Yes. కృష్ణయ్య. నిజం. మహానుభావుడు. చాలా నిజంగా చక్కగా వివరించారు. చాలా బాగా వివరించారు జన్మాష్టమి గురించి, అంటే కృష్ణాష్టమి గురించి కూడా చాలా బాగా మా హిట్ టీవీ ప్రేక్షకులు అందించినందుకు మీకు హృదయపూర్వక నమస్కారం. చాలా మంచిదండి. ఎవరైతే సంతానం లేదో వాళ్ళందరికీ కూడా చిన్ని కృష్ణ ఇలాంటి వాడు తొందరగా పుట్టి మీరందరూ కూడా సంతానవంతులు కావాలని మరోసారి కోరుకుంటున్నాను.